శ్రావణ మేఘాలు 4వ భాగం. 3వ భాగంలో సుజాత కాదన్న విషయం తెలిసిన రఘు కుమిలిపోతాడు. సుజాత కూడా చాలా బాధపడుతుంది. కథ కొనసాగుతుంది. అలారం శబ్దానికి లేచి కూర్చుంది. సుజాత బుక్ తీసింది. ఒక వారం రోజుల నుండి మళ్ళీ చదువు ఓ ఆర్డర్లో పడింది. ఇట్లాగైతే ర్యాంక్ వచ్చినా రాకపోయినా కనీసం ఫస్ట్ క్లాస్ అయినా తప్పకుండా రావచ్చు. పేజీలు తిరిగిపోతున్నాయి. చెయ్యి చకచకా రాసేస్తోంది. హఠాత్తుగా తన మీద తనకే ఎంతో విశ్వాసం తోచింది. రాత్రంతా చదివింది. మళ్ళా రివిజన్ చేస్తోంది. ఉదయం 10ంటికి భోజనం చేసి పడుకుంటే 1 గంట వరకు చక్కటి నిద్ర పట్టింది. 2:30కి విజయ టిఫిన్ ప్లేటు కాఫీ తీసుకుని లోపలికి వచ్చింది. సుజీ, 3ంటికి యూనివర్సిటీకి వెళ్ళాలన్నావు కదూ? సుజాతకు అప్పుడు గుర్తుకొచ్చింది లైబ్రరీ టికెట్స్ ఇచ్చేసి నో డ్యూస్ రిపోర్ట్ తెచ్చుకోవాలని. లైబ్రరీలో పని చూసుకుని బయటకు వస్తూనే ఒక్క క్షణం నిలబడిపోయింది. లైబ్రరీకి ఎదురుగా ఉన్న సన్ డైల్ దగ్గర నుంచొని ఎవరితోనో మాట్లాడుతున్నాడు రఘు. అతను రఘుయేనా? మొహంలో కళాకాంతులు లేవు. ఎంతో బలహీనంగా కనిపించాడు. తనతను చూసి 20 రోజులు పైగా అవుతోంది. ఎంత చిక్కిపోయాడు. పరీక్షల హడావిడితో మనసులోనే అణిచివేసుకుంటున్న ఆవేదనంతా పెల్లుబికింది. హఠాత్తుగా రఘు తలెత్తి సుజాతను చూశాడు. ఆమెను చూసి ఒక్కడుగు ముందుకేశాడు. కానీ మరుక్షణం తలొంచుకొని వెనుదిరిగి వేగంగా వెళ్ళిపోయాడు. సుజాత మనసు కలుక్కుమంది. ఆ క్షణంలో ఎవరైనా ఆమెను చెంప మీద కొట్టినా అంత అవమానం అనిపించేది కాదు. అభిమానంతో దుఃఖంతో సుజాత చలించిపోయింది. తనను తాను నిగ్రహించుకొని మెల్లగా నడవసాగింది. మార్చి నెలాఖరు వచ్చింది. రికార్డ్స్ వెరిఫై చేయించుకోవాలని యూనివర్సిటీకి బయలుదేరింది సుజాత. రికార్డ్స్ హాస్టల్లో ఉండిపోయాయి. మధ్యాహ్నం బయలుదేరి రికార్డ్స్ తీసుకొని హాస్టల్ దగ్గర బస్ కోసం నించుంది. చేతిలో ఉన్న రికార్డును చూస్తుంటే ఆ రోజు వాన, రికార్డు తడవటం, రఘు రావటం అన్నీ గుర్తుకొచ్చాయి. తను ఆ వేళ రికార్డు లేకుండా ఉండి ఉంటే, వాన కురవకుండా ఉండి ఉంటే, రఘు హోటల్కి రాకపోతే, తను ల్యాబ్లోంచి త్వరగా రాకుండా ఉండి ఉంటే తన జీవిత రేఖ ఇంత వంకర టింకరగా నడిచి ఉండకపోవును. తనలో ఈ అగ్నిపర్వతాలు పగిలేవి కావు. పెదవిలో చిరునవ్వు, మనసులో హాలాహలం దాచుకునే కర్మ పట్టేది కాదు. పైకి చలాకీగా కనిపిస్తూ తనలోని వ్యధను బాధను మింగి కన్నీళ్లని లోకం దృష్టిలో ఆనంద బాష్పాలుగా మార్చుకోవలసిన దురవస్థ తప్పేది. 3 ఏళ్ల క్రిందట తన మనసుకు తగిలిన గాయాన్ని నెమ్మదిగా మాన్పుకొని తన జీవితాన్ని ఒక దారిలో పెట్టుకొని విద్యారంగంలో గమ్యం చేరుకునే తరుణంలో ఈనాడు రఘు ఆ గాయాన్ని కెలికి తనలో తుఫాన్లు సృష్టిస్తున్నాడు. చిగురుటాకు వంటి తన హృదయం ఈ ప్రచండ ఝంఝం మారుతానికి తట్టుకోలేక విలవిల్లాడిపోతోంది. బస్ వచ్చింది. సుజాత ఆలోచనలు చెదిరిపోయాయి. బస్ ఎక్కింది. సెంచరీ క్లబ్బు స్టాఫ్ దగ్గర సరళ ఎక్కింది. ఇదేమిటి, ఇక్కడికెందుకొచ్చావు? అడిగింది సుజాత. ఇందు గలడందు లేడనుచు ఎందెందు వెతికినా సరళాదేవే అన్నాడు కొంచెం దూరంలో నించున్న ఓ అబ్బాయి. సరళ కోపంగా చూసిందతన్ని. మరుక్షణం పకపకా నవ్వేసింది. ఇక్కడ మా చుట్టాలున్నారు. వాళ్ళని చూసి సురిపురంలో ఎవరికో ప్రాణం మీదకొచ్చిందట, కలుసుకోవడానికి పోతున్నా. సరే కానీ నువ్వు హాస్టల్కి ఎప్పుడు వేంచేస్తావు? పరీక్షలు అయ్యాక కానీ రాను. చదువు బాగా సాగుతోందా? ఏదో సరే, నీ సంగతి? చాలా కష్టపడుతున్నాను సీరియస్గా మొహం పెట్టింది సరళ. సుజాత నవ్వి అబ్బా అంది. సిరిపురం జంక్షన్లో దిగిపోతూ అంది సరళ. శ్రద్ధగా చదువు సుజీ. యూనివర్సిటీ అవుట్గేట్ వచ్చింది. మెల్లగా నడుస్తూ జేవీడి వైపు దారి తీసింది. ల్యాబొరేటరీలో ఆమె క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు. ఆమెను చూసి అంతా విష్ చేశారు. సుజాత నవ్వుతూ తిరిగి విష్ చేసింది. విశ్వనాథం, హరి ఇంకా రాలేదు. కృష్ణారావు అడిగాడు. ఏమిటండి చాలా నీరసంగా ఉన్నారు? కోర్స్ అంతా పూర్తి చేసేశారా? అయినా మీకేం లేండి అన్నాడు. అవును, తనకేం బాధగా నవ్వుకుంది సుజాత. ఇవాళ తను చదవటం లేదన్నా ఎవ్వళ్ళు నమ్మరు. 2 ఏళ్ల నుండి తనవి మంచి మార్కులు. క్లాస్లో మొదటి 5 స్థానాల్లోనూ తన పేరుంది. ఈరోజు తనకి తన సబ్జెక్టుకి ఏం సంబంధం ఉంది? తను నిజంగా ఏకాగ్రతతో చదివి ఎన్నాళ్ళయింది? పరీక్షలు కొన్ని రోజుల్లోకి వచ్చేశాయి. తను 2 ఏళ్ల నుండి ఈ ఆనర్స్ పరీక్షల కోసం, వచ్చే డిగ్రీ కోసం కలలు కంటోంది. ఈనాడు ఆ తరుణం సమర్పిస్తోంటే తనకింకా ఏ 2-3 ఏళ్ల మాటో అన్నట్లుంది. అసలు పరీక్షకు చదువుతోందని, తన ఈ రిజల్ట్ మీద భవిష్యత్ అంతా ఆధారపడి ఉందని తనకసలు తోస్తోందా? తన ఈ ఊరు ఎందుకొచ్చిందో అసలు ఆ విషయం గుర్తుందా? తానేమైపోతోంది? తన ఈ జీవితం ఎక్కడికి పోతోంది? సుజాత కొంచెం దూరంలో కూర్చుంది. అబ్బాయిలంతా పరీక్షల్లో ఏ ప్రశ్నలు రావచ్చో, వేటిని ఎట్లా ఆన్సర్ చెయ్యాలో వాదించుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే సుజాతకి తన కర్తవ్యం గుర్తుకొస్తోంది. ఈ రోజు నుండి ఏమైనా రాత్రింబవళ్ళు చదవాలి.
అన్ని రోజులు కష్టపడి చదివిన చదువు ఈనాడు ఏదో 2 నెలల చదవనంత మాత్రాన అంతా పోతుందా? తాను కనీసం ఈ 28 రోజులు బాగా చదివినా, ర్యాంకు మాట, ఫస్ట్ క్లాస్ మాట ఎట్లాగున్నా కనీసం సెకండ్ క్లాస్ అయినా వస్తుంది. ఇంక వచ్చే ఏడాదైనా బాగా చదివి ఎంఎస్సిలో క్లాస్ తెచ్చుకుంటే కొంత ఊరటగా ఉంటుంది. అమ్మాయి ఏదో క్లాస్ తెచ్చుకుంటుంది, ఉద్ధరిస్తుందని అనుకుంటున్న తల్లిదండ్రులకు సంతృప్తి. కనీసం ఈ క్షణానైనా తను మేలుకుంటే పూర్తిగా నాశనం అవ్వదు. సుజాత బరువు తీరినట్లు నిట్టూర్చింది. మొహం కొంచెం వికసించింది. లెక్చరర్ రాగానే రికార్డ్స్ ఇచ్చేసి పరీక్షల్లో ఏ ప్రశ్నను ఎట్లా రాయాలో ఆయన చెప్పిన సలహాలు విని బయటకొచ్చింది. మనసులో నూతనోత్సాహం వచ్చింది. తనకి నిజంగా కాన్సంట్రేషన్ ఉంటే ఈ 28 రోజులు చాలవా? జేబీడి కాలేజీ నుండి షష్టిపూర్తి మహల్కి నడిచి వస్తోంది. హలో పలకరింపు విని తలెత్తింది. రఘు స్నేహితుడు వాసుదేవరావు. సుజాత విష్ చేసి చెప్పల్స్తో నేల రాస్తూ తల వంచుకుంది. రఘుకి సీరియస్గా ఉందండి అన్నాడు వాసు. తటాలున తలెత్తింది సుజాత. ఆమె మొహంలో ఆదుర్ద గమనించి తొందరపడ్డందుకు నొచ్చుకున్నాడు వాసు. సుజాత సుజాత ఆతురతగా ఎక్కడున్నాడు రఘు? హాస్టల్లోనేనా? ఎట్లా? నేను చూడాలి. హాస్టల్లో ఉంటే ఎట్లా రాను? ఏం జ్వరం? ఎప్పటి నుండి? సుజాత మాట తడబడింది. వాసు మెల్లగా, నేను హాస్టల్ మేట్ని కాదండి, కృష్ణానగర్లో రూమ్ తీసుకుని ఉంటున్నాను. రఘుకి కొంచెం జ్వరం తగలగానే హాస్టల్ డిస్పెన్సరీ కంటే ప్రైవేట్ డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పించడం మంచిదని నా రూమ్కి తీసుకుని వచ్చాను. నిన్న రాత్రి 105 కూడా వచ్చింది. పొద్దుట మళ్ళీ 103 వచ్చింది. వాళ్ళ పేరెంట్స్కి తెలియపరచొద్దంటాడు. అసలు మీకు కూడా చెప్పొద్దన్నాడు. కానీ మీరు నన్ను క్షమించాలి, ఏమనుకోవద్దు. నిన్న మగతలో రఘు మీ పేరు కలవరించాడు. మీతో ఈ విషయం చెప్పాలనే హాస్టల్కి వెళ్ళాను. మీరు లేరని విని యూనివర్సిటీకి వచ్చాను. మీరు కంగారు పడకండి, తగ్గిపోవచ్చు. రేపు కేజీహెచ్లో అడ్మిట్ చేయాలనుకుంటున్నా. రఘు నేను బాగా స్నేహితులమని మీకు తెలుసు. వాడి దగ్గర చదువు కొద్దీ మీకు ఈ విషయాలు చెప్పాను. ఏది ఏమైనా మీరొక్కసారి వచ్చి చూడండి. వాడు మందు తాగటం లేదు, ఏం తీసుకోడు. మీరు చెప్తే మిమ్మల్ని కాదనలేడు. వాడి కోసం నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీకు ఏమన్నా మనస్పర్ధలు వస్తే అవి మీ వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఒక్కసారి అతన్ని చూడండి అన్నాడు బాధగా. సుజాత ఒక్కసారి ఆలోచించింది. తనెప్పుడు అబ్బాయిలతో కలిసి ఎక్కడకు వెళ్ళడం కానీ వాళ్ళ రూమ్కి వెళ్ళడం కానీ జరగలేదు. తనకసలు చెప్పుకోదగిన స్నేహితులు అబ్బాయిలలో లేరు. యాదృచ్ఛికంగా కలిగిన రఘు స్నేహం తప్ప. కానీ ఇప్పుడు తన ఆ సెంటిమెంట్స్తో రఘుని చూడకుండా ఉండి ఒకవేళ వీధి వక్రించి జ్వరం ఎక్కువై రఘు. సుజాత ఇంకా ఆలోచించలేకపోయింది. వాసు వైపు తిరిగి పదండి అంది. కృష్ణానగర్ ఓ చిన్న మేడ మీద ఉంది వాసు గది. వీధిలో నుంచి మెట్లున్నాయి. క్రింది భాగంలో ఎవరో కాపురం ఉంటున్నారు. మేడ మీద ఓ పక్కగా గది ఉంది. కొంచెం ఇరుగ్గా లోపలకు అడుగుపెట్టింది సుజాత. గదంతా చిందరవందరగా ఉంది. రఘు నిద్రపోతున్నాడు. వాసు కూర్చోండి అన్నాడు. సుజాతకి అంత బాధలోనూ నవ్వొచ్చింది. ఎక్కడ కూర్చోవాలి అనుకుంది. వాసు ఆమె అవస్థ గమనించి ఒక కుర్చీలో సామాగ్రి అంతా తీసి పక్కగా పడేసి ఆమెకు దగ్గరగా తెచ్చివేశాడు. వాసు రఘు మంచం మీదకు వంగి మెల్లగా సుజాత వచ్చిన సంగతి చెప్పాడు. రఘు లేవబోయాడు. సుజాత అతన్ని మంచం దగ్గర నిలబడి పడుకో రఘు, లేవకు అంది. వాసు ఫ్లాస్క్ తీసుకొని కాఫీ తెస్తానని బయటికి వెళ్ళిపోయాడు. రఘు మొహం చూస్తుంటే సుజాత గుండెల్లో కెలికినట్లయింది. కళ్ళల్లో నీరు సుడిగుండాలు తిరుగుతోంది. రఘు మొహం చాలా శుష్కించిపోయింది. చిందరవందరగా జుట్టు, నలిగిన బట్టలు, ఎర్రగా కళ్ళు. సుజాత పక్కకు తిరిగి నెట్టూరు ఆపుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది. టేబుల్ మీద ఉన్న థర్మామీటర్ తీసుకుని జ్వరం చూసింది. 103 మీద 2 పాయింట్లుంది. ఔన్స్ గ్లాసులో మందు పోసుకొని వచ్చింది. రఘు చేతికి అందించింది. రఘు తల అడ్డంగా తిప్పుతూ మందొద్దు సుజాత, కాసేపు ఏమన్నా కబులు చెప్పి వెళ్ళిపో అన్నాడు. సుజాత అతని వైపు తీవ్రంగా చూస్తూ, రఘు నేను కబులు చెప్పడానికి రాలేదు, ఎందుకు మందు తాగవో అంది. రఘు పేలవంగా నవ్వుతూ ఎందుకు తాగాలి అన్నాడు. బతకడానికి అంది కర్కశంగా. ఎవరి కోసం? సుజాత ఔన్స్ గ్లాసు టేబుల్ మీద పెట్టేసి వెళ్ళి కిటికీ దగ్గర నించుంది. బయటికి చూస్తూ అంది. రఘు రేపు మా వాళ్లకు ఉత్తరం రాస్తాను, మీ నాన్నగారిని కలుసుకుని మన మన వివాహానికి ఏర్పాట్లు చేయమని. రఘు తుళ్ళిపడ్డాడు. ఏమిటి సుజాత నువ్వనేది? ఎందుకట్లా అంటావు? వద్దు, ఆ పని మాత్రం చెయ్యకు. అందని ఫలానికి ఆశించే తెలివి తక్కువ వాడిని కాను. నువ్వు ఇలాంటి త్యాగం చేస్తే నేను భరించలేను. సుజాత మండిపడింది. అవును, నా త్యాగం అవసరం లేదు నీకు. కానీ నువ్వు చేసేదేమిటి? మందు తాగకుండా రోగం ముదరబెట్టేసుకుంటూ ఎవరి కోసం బ్రతకాలని అనుకుంటూ
నువ్వు ఆత్మహత్య చేసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలి కదూ? సుజాత రాక్షసి. ఆమె ప్రేమను పొందలేక త్యాగశీలి రఘు ప్రాణాలు కోల్పోయాడని నలుగురు చెప్పుకుంటుంటే నీ ఆత్మకు శాంతి కదూ? రఘు, చెప్తున్నా విను. నేను లేకపోయినా, అసలు బ్రతికి లేకపోయినా మాధవ్కి పర్వాలేదు. నా కోసం నేనెట్లాగా జీవిస్తాను. జీవితానికి భయపడే పిరికి పందను కాను. ఇంక నీ సంగతి. నీకు కావలసింది నేనే కదా. నేను లభించిన పక్షంలో నువ్వు నీ జీవితాన్ని కూడా లక్ష్యం చేయటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను చెప్పిన పనే బావుంది. నువ్వు నన్ను అర్థం చేసుకుని నాతో సహకరిస్తావనుకున్నాను. కానీ సమస్యలకు భయపడి పిరికిగా ప్రాణాలు తీసుకుంటావని ఏనాడు అనుకోలేదు. నేను నిజంగా చెప్తున్నాను. మా నాన్నగారికి ఉత్తరం రాస్తాను. మీ వాళ్ళ అడ్రస్ ఇవ్వు. ఇదే ప్రస్తుత సమస్యకు పరిష్కారం. రఘు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తర్వాత అతి నెమ్మదిగా అన్నాడు. సుజాత, నన్ను క్షమించు. నీ మనసుకి కష్టం కలిగించాను. నిజమే. నువ్వు అన్నట్లు సమస్యల్ని పరిష్కరించుకోవడంలోనే మానవ విఘ్నత ఉంటుంది. కానీ భయపడి పారిపోవటం అసమర్థత. మనం ఎప్పుడూ స్నేహితులమే. ఇక ముందు కూడా అంతే. ఉత్తరం అది రాసే పిచ్చి పనులు చెయ్యకు. ఇంకోసారి అడుగుతున్నాను. నన్ను క్షమించు. ఆ మందిట్లా ఇవ్వు అన్నాడు. కనుకొలకలోని నీటిని కొనవేలితో తుడుచుకుంటూ వాసు కాఫీ తీసుకుని లోపలికొచ్చాడు. రఘు వాసుతో సుజాతను హాస్టల్ దగ్గర దించేసిరారా అన్నాడు. లేదు రఘు, నేను హాస్టల్లో ఉండటం లేదు. కొన్నాళ్ళు మా అన్నయ్య దగ్గర ఉందామని వెళ్ళాను. నాకు హాస్టల్లో కంటే అన్నయ్య వాళ్ళింట్లోనే చదువు బాగా సాగుతోంది. నేను ఒక్కరితోనూ వెళ్ళగలను. ఇదిగో చూడండి వాసుగారు, రఘు ఏమన్నా పెంకితనంగా ఉంటే నాకు తెలియపరచండి. ఇంక నేను వెడతాను అంది. రఘు నీరసంగా నవ్వుతూ, నీకా శ్రమ ఇవ్వనులే ఇంక సుజాత అన్నాడు వెళ్ళిపోతున్న సుజాతను ఉద్దేశించి. చేతిలో పుస్తకాలను టేబుల్ మీద గిరవాటు పెట్టి మంచం మీద వాలిపోయింది సుజాత. భగవాన్, ఏమిటి మానసిక సంక్షోభం? తన ఈ పరిస్థితిని ఎట్లా తట్టుకోవాలి? రఘు ఏమవుతాడు? తనకి ప్రేమ విషయంలో నిరాశ ఎదుర్కోవడం అనుభవపూర్వకమైందే. తనకి ఉన్న మనోధైర్యంతో తాను తట్టుకుంది. రఘు ఎంత సున్నితమైన మనస్తత్వం అతనిది. ఈ దెబ్బని ఎట్లా తట్టుకుంటాడు? ఈ విషవలయంలో నుంచి ఇద్దరికీ విముక్తి లేదా? తనకి కల్లోలంలోంచి నిష్కృతి లేదా? అయినా రఘుని తనెందుకు నిరాకరిస్తోంది? తన ఈ శుష్క ఆరాధన మాధవ్కి తెలియదు. అతనికి తన మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలియదు. అతని కొరకు వ్యక్తంగా నిరీక్షిస్తుందేమో. తన జీవితాన్ని ఇట్లా వ్యధల బరువుతో వృధా అవ్వాల్సిందేనా? రఘుని ఎందుకు అంగీకరించకూడదు? ఏ విషయంలో రఘు కంటే మాధవ్ ఎక్కువ? కానీ మాధవ్ మంచికో చెడుకో అతన్ని ఆరాధిస్తోంది. తనలోని ఈ భావనని సమూలంగా ఎట్లా నాశనం చేసుకోవాలి? రఘు, నువ్వెందుకు నాకు పరిచయం అయ్యావు? సుజాత దిండ్లో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంక తనకి మతిపోతోంది. పరీక్షలు అతి కొద్ది రోజుల్లోకి వచ్చేశాయి. ఈ కల్లోలమైన మనసుతో తను పరీక్షలను ఎట్లా రాయగలదు? అసలు చదువు మాత్రం ఎట్లా చదవగలదు? ఎట్లా ఈ పరిస్థితిని దాటడం? తల మంచం కోడుకు తగిలింది. అంతవరకు తలుపు దగ్గర నిశ్శబ్దంగా నిలబడిన విజయ ఒక్కంగలో సుజాతను సమీపించి ఆమె తలను తన ఒడిలోకి తీసుకుంది. విజయ ఒడిలో జలపాతాలు పరువులు పెట్టాయి. విజయ కళ్ళ నిండా నీళ్లు నిండాయి. అట్లాగే సుజాత తలనిమురుతూ ఉండిపోయింది. హఠాత్తుగా సుజాత తలెత్తి, విజయ, నేనింక తట్టుకోలేను. చనిపోతే ఈ బాధలుండవేమో అంది. సుజీ, గట్టిగా అరిచింది విజయ. ఎంత ధైర్యవంతురాలివి! సమస్యలు మనుషులకు రాక మరెవరికొస్తాయి? అదేనా నీ ధైర్యం? ఈనాడు మానసిక సంఘర్షణని జయించలేక పిరికిగా మృత్యువుని ఆహ్వానిస్తున్నావన్నమాట. సుజీ, మీ అన్నయ్యను నేను పెళ్లి చేసుకునే ముందు ఎన్ని విషమ పరిస్థితులను దాటానో. ఆనాడు నాకు నువ్వెంత చేయూత ఇచ్చావు. ఈనాడు నీ దాకా వస్తే పిరికిగా పారిపోవాలని చూస్తున్నావన్నమాట. సుజీ, నా మొహంలోకి చూసి చెప్పు. రఘుని నువ్వు ఇష్టపడుతున్నావా? విజయ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సుజాత. లేదు విజయ, నేనెంత ఆలోచించినా రఘు పట్ల స్నేహం తప్ప నాకేం అభిప్రాయం కలగడం లేదు. కానీ అతని పరిస్థితిని చూస్తుంటే నా నిర్ణయం మార్చుకోవాలనుంది. నేను నాశనం అయిపోయినా సరే రఘుని సంతోష పెట్టాలనుంది అంది సుజాత. విజయ కాసేపు మాట్లాడలేదు. తర్వాత మెల్లగా, సుజీ, నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు. నువ్వు మాధవరావుని ఈనాడు కాదు, 3 ఏళ్ల నుండి ప్రేమిస్తున్నావు. నీ మీద అతని అభిప్రాయం నీకు తెలియదు. దరిదాపు ఈ 3 సంవత్సరాలుగా నువ్వు అతన్ని చూడలేదు. కానీ నీ ఊహల్లో ప్రతిక్షణం నిలిచి ఉన్నాడు. ఈనాడు ఎదురుగా నీకై చేతులు చాచిన రఘుని, ప్రతి విషయంలోనూ మాధవ్ కంటే అధికుడైన రఘుని నువ్వు నిరాకరిస్తున్నావు. నువ్వు మాధవ్లో ఏ ప్రత్యేకతను ఇష్టపడలేదు. నువ్వు అతని వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తున్నావు. వ్యక్తిగా మాధవరావుని ఇష్టపడుతున్నావు. ఇదే ప్రేమంటే సుజాత. నీకు ఈ క్షణాన ప్రపంచంలో అందరికంటే మాధవ్ వ్యక్తిత్వమే ఆకర్షిస్తోంది. అతనే నీ కంటికి ఉన్నత వ్యక్తిలా కనిపిస్తున్నాడు.
ప్రేమంటే ఇంతకంటే మరేముంది సుజాత? నీ ప్రేమకు విషమ పరీక్ష ఇప్పుడొచ్చింది. నీ హృదయంలో మాధవ్‌కి ప్రత్యర్థిగా ఇంతవరకు ఏ వ్యక్తి రాలేదు. ఈనాడు రఘు మాధవ్‌కి పోటీగా వచ్చాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు నీ స్థితిని నిర్ణయించుకో. నువ్వు రఘుని స్నేహితుడిగా చూస్తున్నావు. నీ మనసులో అతని మీద మరే భావం లేదు. ఈనాడు రఘు స్థితికి జాలిపడి అతన్ని నువ్వు వివాహం చేసుకున్నా మీ దాంపత్యంలో సుఖం ఉండదు. వివాహం అనేది 2 జీవితాల మహాకావ్యం అంటారు. అందులో కృత్రిమానికి, వంచనకి తావుండకూడదు. నీకు మాధవ్‌తో వివాహం కాబోవచ్చును. కానీ రఘుని మాత్రం మోసం చెయ్యొద్దు. నువ్వు చెప్పిన గుణాలను బట్టి అతనిది అతి సరళ స్వభావం. ఇప్పుడు నువ్వు కొంచెం కఠినత్వం చూపిస్తే అతను క్రమంగా ఈ నిరాశను మర్చిపోయి జీవితంలో కోలుకుంటాడు. ఈనాడు నువ్వు అతన్ని ఉద్ధరిస్తున్నావనుకుంటూ తొందరపడినా నిన్ను నువ్వు నాశనం చేసుకోవడమే కాకుండా అతన్ని కూడా నాశనం చేసిన దానివి అవుతావు. ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు కూడా మీ ఇద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. నిశ్చలమైన మనసుతో జాగ్రత్తగా ఆలోచించుకొని ఏ నిర్ణయమైనా చేసుకో అంటూ మెల్లగా లేచి వెళ్ళిపోయింది. సుజాతని తన పరిస్థితిని తనకే విచిత్రంగా ఉంది. మాధవరావుని మర్చిపోలేదు, రఘుని ప్రేమించలేదు. కానీ రఘు బాధపడుతుంటే చూడలేదు, అతని బాధ పోగొట్టలేదు. ఈ విచిత్ర మానసిక ప్రవృత్తి సుజాతకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తన ఈ వ్యర్థమైన ఆలోచనలతో చదువుని పాడు చేసుకుంటోంది. అనుక్షణం తన ప్రథమ కర్తవ్యమైన చదువు గుర్తుకొస్తూనే ఉంది. రఘు మానసిక వేదన తలుచుకుంటే మనస్సు అల్లకల్లోలమైపోతుంది. బాధపడకుండా ఉండలేదు, అతన్ని బాధ నుండి రక్షించనూ లేదు. వినాశనానికి దారితీస్తున్న పరిస్థితుల ప్రభావాన్ని గుర్తిస్తోంది సుజాత. తను పతనమైపోతున్నానని తెలుసుకుంటున్నా మనసుని చిక్కబట్టుకోలేకపోతోంది. బాధపడటం వ్యర్థమైన విషయంలో వ్యధను అనుభవించటం మానవ నైజం. అందువల్ల ఉపకారం ఉండదని తెలిస్తే వేదన చెందటం సృష్టి వైచిత్ర్యం. సుజాత మానసిక శాస్త్రవేత్త కాదు, జీవితంలో పెద్ద అనుభవాలు గడించలేదు. రఘుని తలుచుకుని బాధపడటం అవివేకమని తెలుసు, అందువల్ల ప్రయోజనం లేదని కూడా తెలుసు. కానీ బాధపడుతోంది. పరిస్థితుల ఒత్తిడిలో అసహాయ యువతి పడే మనోవేదనలలో తుది లేదు, మొదలు లేదు. ఆమె వ్యధ ఆద్యంతరహితం, అర్థరహితమో. కళ్ళు తుడుచుకొని లేచి బుక్స్ ముందు కూర్చుంది. పరీక్షలు అయ్యేంత వరకు రఘు తనకి కనిపించకూడదు. మనసుని అదుపులో పెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. అతను తనకి నెల్లాళ్ళు కనిపించకపోతే తను పరీక్షలు బాగా రాయగలదు. అతను కనిపించితే మనసు గందరగోళమైపోతుంది. కారణం తనకే తెలియదు, అంతే. హాల్ టికెట్ తీసుకుని ప్రిన్సిపాల్ ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సుజాతకు వాసుదేవరావు ఎదురయ్యాడు. సుజాత అతన్ని చూసి నిలబడింది. వాసు ఆమె దగ్గరికి వచ్చి విష్ చేశాడు. రఘు ఎట్లా ఉన్నాడండి? టానిక్ అవి ఇస్తున్నారు. రాత్రిపూట ఇంకా భోజనం చేయటం లేదు. ఈ రోజు నుండి తింటారులేండి. బాగా రికవరీ అయ్యాడు. మీ ఎగ్జామ్స్ ఎల్లుండే కదూ? రఘు ఆరోగ్యంగా ఉన్నాడు కదూ? పోన్లేండి, అదే కావాలి. మంచి వార్త చెప్పారు. వస్తాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఫస్ట్ బెల్ వినిపించింది. రూమ్లోకి వెళ్ళి కూర్చుంది. వాచర్స్ పేపర్లతో వచ్చారు. ప్రశ్నల పేపర్లు ఇవ్వకుండా ఆన్సర్ బుక్ ఇచ్చారు. నంబర్ వేసింది. సెకండ్ బెల్ కొట్టారు. థర్డ్ బెల్ వినిపిస్తే కానీ పేపర్లు చేతికి రావు. దుర్భరమైన నిశ్శబ్దం. వాచర్స్ చేతుల్లో పేపర్లు చూస్తూ గుటకలు మింగుతున్నారు కొందరు. చెదిరిపోతున్న మనసుని చిక్కపట్టుకుంటున్నారు కొందరు. ఇంకొందరు, మరికొందరు ఏమిటో మాయ, ఇదంతా మిథ్య, పరీక్షలేమిటి, మనమేమిటి అనే వేదాంతి పోజుల్లో ఉన్నారు. సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం. సుజాత పక్కగా కూర్చున్న అబ్బాయి పక్కవాడితో అంటున్నాడు, హిచ్కాక్ సస్పెన్స్లా ఏమిటిది? సుజాత తనలో తనే నవ్వుకుంది. బెల్ వినిపించింది. పేపరు చేతికొచ్చింది. మరీ తేలిగ్గా లేకపోయినా అంత కష్టంగా మాత్రం లేదు. క్లాస్మేట్స్ మొహాల్లో భావాలు ఎలా ఉన్నాయా చూద్దామని 4 పక్కలకి తల తిప్పింది సుజాత. హఠాత్తుగా కిటికీ వైపు చూసి స్తంభించిపోయింది. దూరంగా వరండాల్లో రఘు నిలబడి తన వైపు చూస్తున్నాడు. గబుక్కున తల వంచేసుకుంది. పెదవులు సన్నగా అదిరాయి. పేపర్ తీసుకొని చూసింది. నీళ్ల తెరలు అడ్డొచ్చాయి. మసకమసగ్గా కనిపిస్తున్న ప్రశ్నను చదివి రాయడం మొదలుపెట్టింది. కలం సాగిపోతోంది. ఆలోచనలు స్తంభించిపోయాయి. ప్రశ్నను పూర్తి చేసి రెండో ప్రశ్నను చదివింది. ఎంతో నిగ్రహంతో నొక్కి పెడుతున్న ఆవేదన విజృంభించింది. మోచేతి మీద తలాంచింది. ఒక్క క్షణం పోయాక తలెత్తింది. కొంచెం దూరంలో వాచర్ ఆమె వైపు తదేకంగా చూస్తున్నాడు. సర్దుకుని తిన్నగా కూర్చుంది. రాయవలసిన ప్రశ్నలు 5, టైం 3 గంటలు. అప్పుడే 45 నిమిషాలు పూర్తయిపోయాయి. కాలం ఈ సమయంలో ఎంత విలువైనది అనుకుంటూ పేపర్ మీద పెన్ను పెట్టింది. కానీ అక్షరం సాగటం లేదు. విపరీతమైన భయంతో ఒళ్లంతా చెమటలు పోశాయి. ఏమిటిది? ప్రతి ప్రశ్నకి జవాబు క్షుణ్ణంగా తెలుసున్నదే, కానీ ఒక్క అక్షరం రాయలేకపోతోంది. భగవాన్, నువ్వున్నావో లేవో తెలియదు.
నిజంగా నువ్వు సత్యమే అయితే నన్నింకా సర్వనాశనం చెయ్యకు తండ్రి అనుకుంది. గుండె దడదడలాడిపోతోంది. చెయ్యి వణికిపోతోంది. ఏమిటిది? తనేమైపోతోంది? ఇంత తేలిగ్గా ఉన్న పేపరు తను ఆన్సర్ చేయలేకపోతోంది. అన్నీ తను చదివినవే. వేదన, ఉక్రోషం, తెలియని కసి, నిరాశ ఒక్కుమ్మడిగా ఆమెను చుట్టుముట్టాయి. ఇంత అశాశ్వతమైన ఈ చదువుని చూసేనా తనింతకాలం గర్వించింది? ఒక మనిషి విజ్ఞానాన్ని కొల్చేది ఈ చదువుతోనేనా? ఈ ఐసోటోప్సు, రేడియో యాక్టివిటీ, అటామిక్ థియరీ వీటిని చదివేనా తనేదో విద్యాధికురాలనని మురిసిపోయేది? తనే క్షణం రాకూడదని 2 నెలల నుండి ముక్కోటి దేవుళ్లను కోరుకుంటోందో, ఏ పరిస్థితిని తను ఎదుర్కోలేని భయంతో వణికిపోయేదో ఆ క్షణం ఆసన్నమైంది. ఒక్క విషయం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఆమె మనసు అతి ప్రశాంతంగా ఉంది. ఏ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోలేమని అనుక్షణం తల్లడిల్లిపోయే వ్యక్తికి ఆ క్షణం నిజంగా ఆసన్నమైతే ప్రశాంతంగా భరించవచ్చునేమో. 6 పేపర్లు రాయాలి. అందులో ఒక్కటి పాడు చేసినా మిగతా 5 బాగా రాయొచ్చు. కానీ ఆ మాట అనేది సుజాత కాదు, ఆమె పరిచయస్తులు. కానీ సుజాతకు తన పరిస్థితి తనకు తెలుసు. మిగతా పేపర్లు ఇలాగే రాయగలదు. మొండిగా రాసి ఏ థర్డ్ క్లాసో తెచ్చుకునే బదులు పరీక్ష నుండి విత్డ్రా అవ్వడం 1000 రెట్లు మేలు. ఆ ఊహ రాగానే ప్రశాంతమైంది సుజాత మనసు. 2 నెలల నుండి అనుభవిస్తున్న సమస్త వ్యధలకు నిష్కృతి దొరికింది. కనీసం వచ్చే సంవత్సరమైనా తను జాగ్రత్తగా చదివి వస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చును. సర్వనాశనంలో నుండి ఆత్మవిశ్వాసం పుట్టుకొచ్చింది సుజాతకు. ఆశ జీవితానికి చుక్కాని వంటిది. వచ్చే సంవత్సరం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలో ఊహించలేని విషయం. అయినా భవిష్యత్తు మీద ఆశా తటిల్లతలు మెరుస్తూనే ఉంటాయి. జీవితం మీద ఎన్ని మమతలు! విధి దెబ్బ మీద దెబ్బ కొడుతుంది. జీవితం అశాశ్వతం అనిపించే క్షణాలు అనేకం. చివరికి మిగిలేదేమిటని మనల్ని మనం ప్రశ్నించుకుంటే జీవితం గడిపే శూన్యమై మిగులుతుంది. గతించిన క్షణాన్ని వెనుతీసుకోలేం. కానీ భవిష్యత్తు ఎంతో ఉత్సాహంగా కరదీపిక చూపిస్తుంది. పెనుగాలికి వెలుగు ఆరిపోయినా గాలి విసురు తగ్గాక దీపం తిరిగి వెలిగించుకొని జీవనయాత్ర పదంలో ముందుకు సాగిపోక తప్పదు. సుజాత ఎంతో సున్నితమైన మనసు కలదని ఆత్మీయులు భావించే సుజాత, చదువు మీద విపరీతమైన కలలు కనే సుజాత, భావనాశక్తి గల యువతి, ఉద్వేగ ప్రకృతి గల కన్య అయిన సుజాత ఎప్పుడు ఊహించడానికి కూడా భయపడే పరిస్థితిని ఎదుర్కొంది. చిరునవ్వుతో పేపర్ని మూసివేసింది. ఇవ్వాల్సిన టైం కంటే బాగా ముందు అందిస్తున్న పేపర్ తీసుకుంటూ సుజాత మొహం వైపు చూశాడు వాచరు. ఆత్మవిశ్వాసంతో సమస్త దుఃఖాన్ని జీర్ణించుకొని అతి ప్రశాంతతను వెలువరిస్తున్న నేత్రాలతో సుజాత అందించిన పేపర్ అందుకున్నాడు వాచర్ ఆశ్చర్యంగా చూస్తూ. మీరొస్తారని ఊహిస్తున్నాను అంది సరళ లోపలికొస్తూ. రఘు తలెత్తాడు. ఎర్రగా ఉబ్బిన కళ్ళు, వాడిపోయిన మొహం. సరళేనా ఈవిడా అనుకున్నాడు. స్వభావానికి వ్యతిరేకమైన గంభీరతతో అంది సరళ. మీరు అడగక్కర్లేకుండానే చెప్తున్నాను. సుజాత పరీక్ష నుండి విత్డ్రా అయింది. నిన్న పేపరు పాడు చేసిందట. ఈరోజు అందుకని అసలు పరీక్షకే రాలేదు. ఒక్క పేపర్ పాడు చేస్తేనే ఇంకా 5 పేపర్లున్నాయి, ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఎంత చెప్పినా సుజాత వినలేదు. వాళ్ళ ప్రొఫెసర్ గారిని అడిగి పర్మిషన్ తీసుకుని విత్డ్రా అయింది. సుజాత ఇక్కడుందా లేక వాళ్ళ అన్నయ్య గారింట్లోనా? బహుశా ట్రైన్లో ఉంటుంది. నిన్న రిజిస్ట్రార్ ఆఫీస్లో పనులన్నీ ముగించుకుంది. సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోయింది నిన్న. ఈరోజు వెళ్ళిపోతానంది. మెయిల్ టైంకి నా పరీక్ష పూర్తవ్వదు. అయినా నేను ఆమెకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పరీక్ష మానేస్తానన్నాను. వెధవ బిఎల్ ఇప్పుడు కాకపోతే సెప్టెంబర్ అవుతుంది. అయినా సుజాత ససేమిరా వీల్లేదని తన మీద ఒట్టు పెట్టుకుంది. వెర్రి పిల్ల ఈ ఆనర్స్ డిగ్రీ కోసం విపరీతంగా ఆశలు పెట్టుకుంది. 2 ఏళ్లు అహోరాత్రాలు చదివింది. చివరకు సరళ కంఠం గద్గదిగమైంది. రఘుకి అంతా శూన్యమైపోయినట్లయింది. ఒక్కసారి సుజాతను చూడగలిగితే చాలు, ఇంక జీవితంలో ఆశలు లేవు. సరళకి గుడ్ బై చెప్పి హాస్టల్ నుండి బయటపడ్డాడు. సుజాతకి ఈరోజు ట్రైన్ తప్పిపోయి ఉండకూడదు. భగవంతునెప్పుడూ ప్రార్థించిన రఘు 1000 మంది దేవతలకు మొక్కాడు. తనకింకేం కోరిక లేదు. ఒక్కసారి సుజాతను, తనకు ప్రియమైన సుజాతను చూడాలి. భగవాన్, ఎంతమందో ట్రైన్ తప్పిపోతారు. ఈరోజు సుజాతకి అట్లా కాకూడదు. రేపు వెళ్ళకూడదు. భగవాన్ భగవాన్, నా జీవితంలో ఇంకేం కోరను. సుజాత ఈరోజు వెళ్ళి ఉండకూడదు. అంతే తన కోరిక. ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే, లేదు లేదు, అట్లా జరిగి ఉండకూడదు. జీవితంలో ఇంకా ఆమెని కలవడం కుదురుతుందో లేదో మనస్ఫూర్తిగా తనిచ్చే వీడ్కోలు సుజాత స్వీకరించాలి. తన మూలంగా దెబ్బతిన్న ఆమె మనసు తన పట్ల ద్వేషంతో కాక స్నేహంతో చిప్పిల్లుతుండాలి. సుజాత తన నుండి పారిపోకూడదు.
భగవంతుడా, నా ఈ ఒక్క కోరికని తీర్చు తండ్రి. రఘు మనసు వేదనతో వేగిపోతోంది. విజయ ఇంటి తలుపు తడుతూ దుఃఖంతో చలించిపోయాడు. తలుపు తీసింది సుజాత. ఒక్క క్షణం ఇద్దరూ నిర్ఘాంతపోయారు. హఠాత్తుగా రఘు మొహం అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. సుజాత తనను తాను సంభాళించుకొని లోపలికి రా రఘు అంది చిరునవ్వుతో. రఘు సోఫాలో కూర్చొని సంతోషంగా, సుజాత, నువ్వు ఈవేళ వెళ్ళిపోయి ఉండకూడదని ఎన్ని దేవుళ్లకు మొక్కానో తెలుసా అన్నాడు పసిపిల్లవాడిలా. సుజాత కళ్ళు స్నేహం వాత్సల్యాలతో ఆర్ద్రమయ్యాయి. అవును రఘు, నాకు తెలుసు. ఈరోజు నాకు యూనివర్సిటీలో అన్ని పనులు పూర్తయ్యేసరికి 2 అయింది. కనీసం జనతా కూడా అందదు. అందుకని రేపు మెయిల్లో వెళ్ళాలనుకుంటున్నాను. సుజాత, మీ అన్నయ్య ఎవరూ లేరా? వదిన, అన్నయ్య షాపింగ్కు వెళ్ళారు. నేనొక్కతనే ఇంట్లో ఉన్నాను. సుజాత, ఎందుకు ఇట్లా చేశావు? విత్డ్రా అవుతానని కలలో కూడా ఊహించలేదు ప్రశాంతంగా చెప్పింది సుజాత. నాకింకో మార్గం లేదు రఘురాం. నువ్వు బాధపడుతున్నావని ఊహ వస్తే నాకెంతో నిస్సత్తువ వచ్చేది. ఇంకా చదవలేకపోయేదాన్ని. కానీ నీ బాధను పోగొట్టే విధానం నా చేతిలో లేదు. ఇదో విచిత్రమైన అనుబంధం రఘు. నీకోసం ఎంతైనా మదన పడతాను, కానీ సంకుచిత దృష్టితో నిన్ను ప్రేమించలేను. మనిద్దరిది విచిత్రమైన స్నేహం. రఘు ఆమె చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు. రఘు, నీకు జూన్లో పరీక్షలు అంటే ఇంకా 2 నెలల పైమాట. నువ్వు శ్రద్ధగా చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి. అసాధ్యం సుజాత. నీ చదువును చెడగొట్టాను. నేను మాత్రం ఏ మొహంతో చదవగలను? అదే నే వద్దన్నది రఘు. నువ్వు చదివి తీరాలి. నీ కోసం కాదు, నా కోసం. నీ ఈ రిజల్ట్ మీదే నా భవిష్యత్తులో విద్య కూడా ఆధారపడి ఉంది. నువ్వు మంచి ఫలితాన్ని సాధిస్తే నేను బాగా చదివి వచ్చే సంవత్సరం పరీక్షలకి వస్తాను. నీ ఫలితం మాత్రం బాగుండకపోయినా ఇంకా ఈ జీవితంలో పుస్తకం ముట్టవలసిన అవసరం నాకు రాదు. బాగా చదువుతానని మాట ఇవ్వు రఘు. ప్రయత్నిస్తాను. లేదు, బాగా చదువుతాను అస్పష్టంగా అన్నాడు రఘు. సుజాత చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. చివరికి మెల్లిగా అంది, రఘురాం, మీ వాళ్ళు చూపించిన అమ్మాయిని, నీకు నచ్చిన అమ్మాయిని పరిస్థితులు అనుకూలిస్తే చేసుకుంటానని నాకు వాగ్దానం చెయ్యి. అది అసంభవం సుజాత. నన్నింకా నొప్పించకు. నేను ఈ జీవితంలో ఆపేయి రఘు. ఇంకొక మాట కూడా అనొద్దు. నేను కోరేది నిన్ను త్వరలో వివాహితుడివి కమ్మని కాదు. ఓ స్నేహితురాలిగా సలహా ఇస్తున్నాను. పరిస్థితులు అనుకూలించి నీకు తగిన కన్య లభ్యమైన రోజున నిరాకరించకు. ఇప్పుడిప్పుడే కాదు, కానీ జీవితంలో మానసికంగా స్థిరత్వం పొందిన తర్వాత తప్పకుండా గృహస్థుడివిగా మారు. ఇది ఆజ్ఞ కాదు రఘురాం, ప్రార్థన. నా కోసం కాదు నేను కోరేది, నీ శ్రేయస్సును కోరి చెప్తున్నాను రఘు. నేను హితురాలిగా ఈ ఒక్క కోరికే కోరుతున్నాను. తీర్చలేవా రఘు? రఘు నిశ్శబ్దంగా తలుంచుకున్నాడు. సుజాత మొహం పాలిపోయింది. స్నేహానికి సాహసిస్తున్నాను, మళ్ళా కోరుతున్నాను. రఘు, నాకు మాట ఇవ్వు రఘు. ఎప్పుడో ఒకప్పుడు అనుకూల యువతి దొరికిన నాడు వివాహితుడివి అవుతానని చెప్పు రఘురాం. సుజాత కంఠం దుఃఖంతో చలించిపోయింది. రఘు తలెత్తి, అట్లాగే మాట ఇస్తున్నాను. అతని కంఠం వణికింది. సుజాత మొహం విప్పారింది. రఘు అన్నాడు, సుజాత, నాది ఒకే ఒక కోరికే నువ్వు తీర్చాలి. తప్పకుండా రఘు. ఏమిటది? రేపు నిన్ను మెయిల్కి నేను తీసుకుని వెళ్ళి వీడ్కోలిస్తాను. నేనొక్కడిని రావాలి. శాశ్వతంగా మనం విడిపోయేటప్పుడు నేనొక్కడినే స్టేషన్కి రావాలి. సుజాత మొహం గంభీరత దాల్చింది. తప్పకుండా రఘురాం, నువ్వు ఒక్కడివే నా వెంట స్టేషన్కి వద్దువు గాని. అవును, రేపు మన స్నేహానికి వీడ్కోలు. బరువుగా ధ్వనించింది సుజాత కంఠం. రూమ్లో పడుకొని ఆలోచించసాగాడు రఘు. సుజాత రేపు వెళ్ళిపోతుంది. ఆ భావం అతనిలో శూన్యాన్ని సృష్టిస్తోంది. ఎందుకింత మమతను పెంచుకున్నాడు? ఈనాడు మిగిలింది ఈ నిరంతర వేదనేనా? ఏది ఏమైనా సుజాత క్షేమం దృష్ట్యానైనా తను తమ స్నేహానికి రేపటితో తుది వచనం పలకడం మంచిది. ఆ పువ్వు లాంటి పిల్ల తను బాధపడడం సహించలేదు. చివరికి 2 ఏళ్ల నిర్విరామ కృషిని తన కోసం వృధా చేసుకుంది. ఆమెకు జీవితంలో తనింకా తటస్థపడకపోవటమే ఆమెకు తను చేయగలిగిన మహా ఉపకారం. బయట ఉరుములు మెరుపులు. లేచి కిటికీ తలుపులు వేశాడు. ఏప్రిల్ మధ్యలో వానలేమిటి? ఒకటి సవ్యంగా నడుస్తోంది కనుకనా? తడిసిన బట్టలతో లోపలికొస్తూ వాసు అంటున్నాడు, తొలకరి జల్లులంటారు ఇవే కాబోల్నోయ్. తొలకరి వాన నూతన సృష్టికి నాంది రూపం. బాధగా నవ్వుకున్నాడు రఘురాం. రేపు సుజాత వెళ్ళిపోతుంది. తన జీవితంలో ఈ ప్రకరణం పుటా తిప్పెయ్యొచ్చు. సుజాత వెళ్ళిపోతుంది. అశాంతిగా పచాలు చెయ్యసాగాడు రఘురాం. టాక్సీ మెల్లిగా పోతోంది. వెనక సీట్లో సుజాత, రఘురాం చాలా నిశ్శబ్దంగా కూర్చున్నారు. రఘు చేతి గోళ్లు చూసుకుంటూ కూర్చున్నాడు. సుజాత రోడ్డు వైపు వచ్చి పోయే మనుషుల్ని చూస్తోంది. టాక్సీ స్టేషన్ దగ్గర వచ్చి ఆగింది. రఘు దిగాడు. బయట సన్నగా వర్షపు జల్లు పడుతోంది.
తడుస్తావు, దిగకు సుజాత, పోర్టర్స్ సామాన్ పట్టుకుని వెళ్ళాక దిగుదువు గాని అంటూ బుకింగ్ ఆఫీస్ వైపు వెళ్ళాడు రఘు. పోర్టర్స్ వచ్చి సామాన్ తీసుకున్నారు. సుజాత టాక్సీ దిగింది. కర్చీఫ్ కోసం వెతికింది. ఎక్కడో పడిపోయి ఉంటుంది, కనిపించలేదు. పైట చెంగు తల మీద కప్పుకొని రఘుతో ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అదే క్షణానికి మెయిల్ వచ్చేసింది. సమంగా టైంకే వచ్చామే అంది సుజాత. ఎటో చూస్తూ మాట్లాడలేదు రఘు. ఏదో చెప్పబోయి రఘు మొహం చూసి ఆగిపోయింది. గంభీరంగా ఉంది రఘు మొహం. సుజాతకు మనసులో కెలికినట్లయింది. రఘు సుజాత చూపుల్ని తప్పించుకుంటూ అటు ఇటు తిరిగే మనుషుల్ని చూస్తున్నాడు. సుజాత, నువ్విట్లాగా నీ చదువు నీ ఫ్యూచర్ని పాడు చేసుకుంటావని ఏమాత్రం ఊహించినా నా ప్రవర్తన మరోలా ఉండేది. నువ్వు చాలా ధైర్యం గల పిల్లవనుకున్నాను, కానీ ఇంత సున్నితంగా బాధపడిపోతావనుకోలేదు. కానీ సుజాత, నన్ను క్షమించి ఈ సంవత్సరం జరిగింది మర్చిపోయి కనీసం వచ్చే సంవత్సరమైనా బాగా చదువుతావు కదూ అన్నాడు రఘు. సుజాతకు మాట రావటం లేదు. బెల్ మోగింది. సుజాత ట్రైన్ ఎక్కి కిటికీ దగ్గర కూర్చుంది. రఘు మెల్లగా ఇదే మన ఆఖరి కలయిక అనుకుంటా అన్నాడు. నీ అడ్రస్ ఇవ్వవా రఘు అంది సుజాత. వద్దు సుజాత, ఎప్పుడైనా జీవితంలో కాకతాళీయంగా కలుసుకుంటే తప్ప మనిద్దరి స్నేహం ఇక్కడితో ఆగిపోవటమే మంచిది. గార్డు విజిల్ వేశాడు. రఘు తొందరగా అన్నాడు. సుజాత, నువ్వు నీ మాధవుని గెలుచుకుంటావు. ఇంత స్థిరమైన నీ ప్రేమ ఎప్పటికీ వ్యర్థం కాదు. నేను ఆశీర్వదిస్తున్నాను సుజాత. నువ్వు మాధవ్ని కలుసుకుంటావు. రఘు అంది సుజాత రుద్ధకంఠంతో. ట్రైన్ కదిలింది. రఘు చటుక్కున సుజాత చెయ్యి పట్టుకున్నాడు. సుజాత ఆశ్చర్యపడింది, కానీ అభ్యంతరం పెట్టలేదు. నువ్వు సుఖశాంతులతో ఉండాలి సుజాత అన్నాడు రఘు ట్రైన్తో పాటు నడుస్తూ. సుజాత చేతి మీద ఉన్న రఘు చేతి మీద 2 కన్నీటి చుక్కలు పడ్డాయి. రఘు సుజాత వైపు చూశాడు. మరుక్షణం అతని 2 కళ్ళు నీటితో నిండిపోయాయి. సుజాత చేతిని వదిలాడు. ట్రైన్ వేగం హెచ్చింది. కన్నీళ్లతో మసకపడిన చూపుతో ప్లాట్ఫారం వైపు చూపు ఆనినంత వరకు చెయ్యూపింది సుజాత. ట్రైన్ వేగం మరింత హెచ్చింది. హృదయాన్ని చేతితో అదుముకుంటూ భగవాన్ అనుకుంటూ బెర్త్ మీద వాలిపోయింది సుజాత. ట్రైన్ వెళ్ళిపోయింది. ఒక్క క్షణం అట్లా నించున్నాడు రఘురాం. మెల్లగా నిట్టూర్చాడు. కర్చీఫ్తో మొహం శుభ్రంగా తుడుచుకున్నాడు. హిగిన్ బాదమ్స్లో ఏమన్నా కొనాలనుకున్నాడు, కానీ ఏమీ కొనబుద్ధి కాలేదు. మెల్లగా స్టేషన్ బయటకొచ్చాడు. సన్నగా జల్లు పడుతూనే ఉంది. ఒకసారి ఆకాశం వైపు చూశాడు. మేఘాలు దట్టంగా ముసిరి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తెరిపి ఇచ్చే సూచనలు లేవు, కానీ ఎప్పుడో తెరిపిస్తుంది. మేఘాలు విడిపోతాయి. ఒక్కసారి నిట్టూర్చాడు. మరుక్షణం ప్యాంటు జేబుల్లో 2 చేతులు పెట్టుకొని వానలో తడుస్తూ తలొంచుకొని మెల్లిగా నడుస్తూ బస్టాప్ వైపు దారితీశాడు. సమాప్తం. శ్రావణ మేఘాలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.